Welcome to Labakshi Fix It. Today we discuss the Hindu editorial. Today topic heading చూద్దాం an avoidable tragedy అన్నాడు. అవాయిడబుల్ అంటే మనం దాన్ని ఏం చేయొచ్చు అనమాట, అవాయిడ్ చేయొచ్చు అంటాడు. మనం దీన్ని సింపుల్ గా ఎవిటబుల్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి అన్నెసెసరీ అని చెప్పొచ్చు. సో ఇది న్యాచురల్ గా జరిగిందంటే కాదు, ఇది ఒక అన్నెసెసరీ ట్రాజెడీ అన్నాడు. ట్రాజెడీ అంటే మీనింగ్ వచ్చి ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. మనం దీన్నే సింపుల్ గా కెలామిటీ అంటాం. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా అంటే మ్యాన్ మేడ్ ట్రాజెడీస్ అని చెప్తున్నాం. సో ఆన్ ద టీవీకే ర్యాలీ ద స్టాంపీడ్ ఇన్ కరూర్. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట, మనకు దీన్నే రష్ ఆఫ్ పీపుల్ అని చెప్పొచ్చు. చాలా మంది ఒకేసారి ఒక చోటకు వచ్చి అక్కడ తొక్కిసలాట అవుతుంది అని ఇంగ్లీష్ లో స్టాంపీడ్ అంటున్నాడు. సో ఆన్ ద టీవీకే ర్యాలీ, టీవీకే పార్టీ రీసెంట్ గా చూసాం. తమిళ హీరో విజయ్ ఈ పార్టీ స్టార్ట్ చేశారు, ఆయన ర్యాలీకి వచ్చారంట. ర్యాలీ మనకు దీన్నే పెరేడ్ అంటాం. పెరేడ్ అన్నా లేదంటే మార్చ్ అన్నా ఇవన్నీ కూడా మీనింగ్ వచ్చి ర్యాలీస్. సో పోలీస్ మస్ట్ నాట్ ఎలో రోడ్ షోస్ ఇన్ డెన్స్ లొకేషన్స్ అన్నాడు. మస్ట్ నాట్ ఎలో, ఇక్కడ ఎలో అంటే యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నాడు. ఏం యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నాడు? రోడ్ షోస్ ని. ఎక్కడంట? డెన్స్ లొకేషన్స్ అన్నాడు. ఇక్కడ డెన్స్ అంటే ఇక్కడ ఎక్కువగా పీపుల్ ఉన్న లొకేషన్స్, నథింగ్ బట్ థిక్ లొకేషన్స్ అంటే అక్కడ ఎక్కువ మంది పీపుల్ ఉన్న లొకేషన్స్ లో. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ పార్టీ తరఫున ర్యాలీకి వస్తే అక్కడ చాలా మంది చనిపోయారు. September 27న జరిగింది ఈ విషయం. సో రీసెంట్ గా September 30 నుంచి ఏం చేశారంటే విజయ్ వీకెండ్ షోస్ అని స్టార్ట్ చేశారు. సాటర్డే సండే తను ర్యాలీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో ఒకేసారి అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు అతను రావాల్సింది 12 ఆఫ్టర్నూన్ 12 రావాలంటే అతను ఈవినింగ్ నైట్ 7:30కి వచ్చారు. అప్పటికే చాలా టైం అయిపోయింది. అక్కడ పబ్లిక్ అంతా క్రౌడ్ ఎక్కువైపోయింది. సో చాలా మంది అక్కడ తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. దీని మీద వెంటనే అక్కడ ప్రజెంట్ సీఎం స్టాలిన్ గారు ఒక కమిటీ వేశారు దానికోసం. ఓకేనా, ఆయన కూడా చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. వెంటనే అక్కడ చనిపోయిన వారికి పోస్ట్ మార్టమ్స్ అన్ని చేసి డెడ్ బాడీస్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీంట్లో ఏమైనా పోలీస్ వాళ్ళు ఫెయిల్యూర్ ఉందా అని కూడా చెక్ చేస్తున్నారు. దీని మీద హీరో విజయ్ మాట్లాడుతూ ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు కావాలని చేశారు అని చెప్తున్నారు. సో ఇలాంటివి టాపిక్ అని చెప్తున్నాం, చాలా హాట్ టాపిక్. ఈ రోజు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఇలాంటి ర్యాలీస్ జరిగినప్పుడు మనం చాలా మంది చనిపోతున్నారు. మరి రీసెంట్ గా మనం చూసాం, ముఖ్యంగా పుష్ప సినిమా చూసినప్పుడు కొంతమంది చనిపోయారు అక్కడ. అలాగే ఆర్సీబీ కూడా రీసెంట్ గా సక్సెస్ పీరియడ్ లో చాలా మంది చనిపోయారు. ఇది థర్డ్ వన్ అనమాట. ఇలాంటివన్నీ మనం సింపుల్ గా కెలామిటీస్ అని చెప్పొచ్చు, డిజాస్టర్స్ అని చెప్పొచ్చు. ఈ డిజాస్టర్స్ వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ అనే వాళ్ళు అన్నెసరీగా చనిపోతున్నారని మనం చెప్పొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మన ఈ పేపర్ యొక్క పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాస్ వినండి. సో ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నాడు. ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఒక చోటకి క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయాలి. సో ఎట్ మాస్ గ్యాదరింగ్స్ డిమాండ్స్ ద కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజర్స్ అండ్ అటెండీస్ అన్నాడు. అటెండీస్ అంటే అటెండ్ అయిన వాడు అని, అటెండీస్ అన్నాడు. అటెండీ అంటే వన్ హూ అటెండ్స్. సో మన ఇక్కడ మామూలుగానే ఇక్కడ పెద్ద స్టార్ కాబట్టి తమిళ్లో పెద్ద సూపర్ స్టార్ అయినా ఆయన వచ్చినప్పుడు చాలా మంది వస్తారు, క్రౌడ్ అనేది ఒకేసారి ఎక్కువ అవుతుంది. అలాంటి టైంలో మనం ఎఫెక్టివ్ గా వాళ్ళు మేనేజ్ చేయగలగాలి. అలా చేయకపోతే ఇలాంటి డిజాస్టర్స్ అనేవి జరుగుతాయి. చాలా మంది ఏం చేస్తారనమాట, ఆ హీరోని చూడడానికి కోసం వస్తారు. హీరో అంటే అభిమానంతో చాలా మంది చూడడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయకపోతే ఏమవుతుందంటే చాలా మంది ఈ విధంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దాన్నే మనం స్టాంపీడ్ అన్నాం. తొక్కిసలాట జరిగి చనిపోయారు. అక్కడ ఎక్కువ మంది రావడం వల్ల అక్కడ ఆక్సిజన్ అక్కడ సరిగ్గా అందక చాలా మంది ఎక్కువసేపు అక్కడ బాగా స్టైన్ అయిపోయి ఉంటారు. తర్వాత ఏమో చాలా మంది సొమ్మసిల్లు కింద పడిపోయారంట. వాళ్ళకి సరిగ్గా ఫుడ్ ఉండదు, ఆ టైంలో వాటర్ సప్లై ఉండదు. ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల అక్కడ పెద్ద మనకి ఒక ట్రాజడీ జరిగింది. ఇది చాలా విషాదకరమైన సంఘటనగా మనం చెప్పొచ్చు. సో చూస్తే ఇక్కడ ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ అట్ మాస్ గ్యాదరింగ్స్ డిమాండ్స్ ద కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజర్స్ అండ్ అటెండీస్. అంటే దీన్ని ఎవరైతే మేనేజ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ కూడా చూసుకోవాలి, అలాగే వీళ్ళ వాళ్ళు కూడా అటెండీస్ కూడా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. However, when popular film stars attempt to convert their frenzied fan base into political capital,
సో మనం చాలా మంది చూస్తుంటాం, చాలా మంది హీరోస్ ఫస్ట్ ఏం చేస్తారంటే సినీ ఫీల్డ్ లోకి వస్తున్నారు, సినీ ఫీల్డ్ లోకి వచ్చి కొంచెం ఫేమస్ అయిన తర్వాత ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వడం లేదా సొంతంగా పార్టీస్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కెరీర్ ని డెవలప్ చేసుకుంటున్నారు. దానికోసం వాళ్ళ ఫ్యాన్స్ ని వీళ్ళు ఏం చేస్తారనమాట క్యాపిటల్ గా యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ క్యాపిటల్ అంటే ఒక మీనింగ్ వచ్చి, అక్కడ క్యాపిటల్ అన్నాడు, ఒక మీనింగ్ వచ్చి అసెట్స్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో క్యాపిటల్ యొక్క మీనింగ్ వచ్చి అసెట్స్ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళంతా అక్కడ పిచ్చి అభిమానులు. అక్కడ ఓటు రాశాడు ఫ్రెంజీడ్ అన్నాడు. ఫ్రెంజీడ్ అనే ఓటు అక్కడ యాడ్జెక్టివ్ అని చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి మ్యాడ్ అని చెప్పండి, లేదంటే మ్యానియాక్. మన ఎక్కువ దీన్నే ఫ్రాంటిక్ అంటాము, లేదా లొనాటిక్ అని చెప్పొచ్చు. చాలా పిచ్చి అభిమానం అనమాట ఆ హీరో అంటే, అంత ఇష్టం. మన దాన్నే అబ్సెషన్ అంటాం. అబ్సెషన్ అన్న కూడా మీనింగ్ వచ్చి చాలా చాలా ఇష్టం. కొంతమందికి క్రికెటర్స్ అంటే ఇష్టం ఉంటుంది, లైక్ కోహ్లీ అని, కొంతమందికి సచిన్ టెండూల్కర్ అని, కొంతమందికి ధోని. ఇలా చాలా మందికి ఏంటంటే క్రికెటర్స్ పట్ల లేదా సినీ స్టార్స్ పట్ల ఏంటంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. దాన్ని అక్కడ ఫ్రెంజీడ్ అన్నాడు. ఫ్రెంజీడ్ అంటే పిచ్చి, అంటే ఇక్కడ పిచ్చి అనేది పాజిటివ్ సెన్స్ లో తీసుకోండి. సో చాలా మంది స్టార్స్ లో ఈయన కూడా ఒక పార్టీ పెట్టారు అనమాట. పార్టీ పెట్టి తన అభిమానులు ఇక్కడ ఏం చేస్తారని చెప్పొచ్చు. సో పొలిటికల్ గా వాడుకోవడానికి ట్రై చేశారు. దాన్ని ఇక్కడ పొలిటికల్ క్యాపిటల్ అన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ సేఫ్టీ ఆర్ ఆఫెన్ కాంప్రమైజ్. ఇక్కడ కాంప్రమైజ్ ఏ సెన్స్ అంటే నెగిటివ్ సెన్స్ అయిపోయింది. ఇక్కడ కాంప్రమైజ్ ఏ సెన్స్, ఇక్కడ నెగిటివ్ సెన్స్, ఇక్కడ పాజిటివ్ కాదు. ఇక్కడ కాంప్రమైజ్ అంటే సైడ్ లైన్, దాన్ని పక్కన పెట్టేశారు, దానికి అంతగా ప్రయారిటీ ఇవ్వలేదు. దేనికి అనమాట, ఇక్కడ పక్కన చెప్పాడు కదా, క్రౌడ్ మేనేజ్మెంట్ ని పట్టించుకోలేదు. దిస్ వాస్ ట్రాజికల్లీ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ తమిళనాడుస్ వర్స్ట్ పొలిటికల్ ర్యాలీ డిజాస్టర్. ఇప్పుడు వరకు చూసుకుంటే తమిళనాడులో చాలా జరిగాయంట. ఆ జరిగిన వాటిలో పొలిటికల్ ర్యాలీస్ లో ద వర్స్ట్ అన్నాడు. ఎంతకన్నా దారుణంగా ఏది లేదంట. ఇదే అతిపెద్ద డిజాస్టర్. మన కెలామిటీస్ అనేవి, డిజాస్టర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ గా జరిగేవి. సో న్యాచురల్ గా అంటే మనం చూస్తుంటాము సునామీలు రావడం, తుఫాన్ రావడం, ఇదంతా తప్పదు, అది మన చేతుల్లో ఉండదు, అలాంటివి మనం ఏమీ చేయలేము. కానీ ఇది అలా కాదు, మన చేతులారా మనమే చేసుకున్నాం. అక్కడికి పబ్లిక్ ఎక్కువ రావడం, ఉన్న కెపాసిటీ తక్కువ, వచ్చిన వాళ్ళు ఎక్కువ. అక్కడికి మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లేట్గా రావడం, ఒకటైతే సెకండ్ వచ్చి అక్కడ ఉన్న ప్లేస్ సరిపోలేదు, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు, అది కూడా కారణం అని చెప్తున్నాడు. సో అక్కడే చెప్పాడు చూడండి. సో దీస్ వాస్ ట్రాజికల్ అంటే సాడ్లీ అని చెప్పొచ్చు. డెమాన్స్ట్రేటెడ్ ఇన్ తమిళనాడుస్ వర్స్ట్ పొలిటికల్ ర్యాలీ డిజాస్టర్. తమిళనాడులో జరిగిన డిజాస్టర్స్ లో, పొలిటికల్ డిజాస్టర్స్ లో ఇది చాలా దారుణమైంది, ఇదే వర్స్ట్ అంటాడు. దట్ లెఫ్ట్ 40 people డెడ్. దట్ లెఫ్ట్ 40. సో అక్కడ చనిపోయిన మొత్తం ఎంతమంది అంటే 40 people అంటాడు అనమాట. అదే తర్వాత చెప్తున్నాడు 40 people ఇంక్లూడింగ్ చిల్డ్రన్ డెడ్ ఎట్ వేలుసామిపురం అంటున్నాడు. వేలుసామిపురం ఇన్ కరూర్ డ్యూరింగ్ యాక్టర్ పొలిటీషియన్ సి జోసెఫ్ విజయ్స్ క్యాంపెయిన్. ఇదనమాట చనిపోయింది అక్కడ 40 members అంట. దాంట్లో పాపం చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే విమెన్ కూడా ఉన్నారు, వాళ్ళంతా చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే టీవీకే పార్టీ చీఫ్ అక్కడ జోసెఫ్ విజయ్ గారు రావడం, ఆయన చూడడానికి ప్రజలు ఒకేసారి ముందుకు గెంటుకు వచ్చేసారు. అక్కడ బారికేడ్స్ అన్ని కూడా ముందుకి గెంటడం వల్ల పడిపోవడం, ఒకరి మీద ఒకరు పడిపోయారు. దానివల్ల అక్కడ సరిగ్గా వాళ్ళకి ఊపిరాడక కంప్రెసివ్ అని చెప్పాడు, ఎస్ఫెక్సీ అన్నాడు. అంటే అక్కడ ఆక్సిజన్ అనేది షార్టేజ్ అయిపోయింది, అక్కడ పబ్లిక్ చనిపోయారు. సో ఇంక్లూడింగ్ చిల్డ్రన్ డెడ్ ఎట్ వేలుసామిపురం in Karur during actor politician C. Joseph Vijay's campaign on Saturday night, September 27, 2025. Since September 13, 2025, when the Kollywood megastar launched his weekend only road shows. And ఏం చేశారంటే వీకెండ్స్ ఓన్లీ అంటే సాటర్డే సండే మాత్రమే స్పెషల్ గా అని ఏం చేశారన్నమాట, రోడ్ షోస్ ని ఏర్పాటు చేశారు. మిగతా రోజుల్లో అయితే పబ్లిక్ కొంచెం బిజీగా ఉంటారు. అదే సాటర్డే సండే అయితే ఎక్కువగా హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఖాళీ ఉంటారు కాబట్టి చెప్పి వాళ్ళు కలవడం కోసమైనా ఒక ప్లాన్ చేశారంట. స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఈ ప్రోగ్రామ్ ని సెప్టెంబర్ 13th 13వ తారీఖున స్టార్ట్ చేశారు. తన కొత్తగా పెట్టిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే అందరికీ చేరువవ్వాలి. సో కాబట్టి అన్ని ఏరియాస్ లో కూడా పబ్లిక్ తో మీటింగ్ పెడితే అంటే ఆటోమేటిక్ గా ప్రజలకి పార్టీ దగ్గర అవుతుందన్న ఫీలింగ్ దీన్ని ఏం చేశారంటే
వీకెండ్ సాటర్డే సండే చెప్పిన ఇలాగ పెడుతున్నప్పుడు ఇక్కడ కరూరుకి ఈ ప్లేస్కి వచ్చిందని చెప్పాడు. ఇక్కడ ఇలా జరిగిందనమాట. ప్రమోటింగ్ ఈజ్ ఫ్లెడ్జ్లింగ్ తమిళ తమిళ వెట్రి కజగం అన్న టీవీకే ఎస్ ఆల్టర్నేటివ్ టు ద రూలింగ్ ద్రవిడ మున్నెత్ర కజగం డిఎంకే పార్టీకి మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పి విజయ్ పార్టీని స్టార్ట్ చేశారనమాట. సో ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ డిఎంకే, ఆ డిఎంకే పార్టీకి మేమే ఆల్టర్నేటివ్ తమిళనాడు అని చెప్పి ఈయన ఈ పార్టీని స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్ గా సినిమాలో ఉన్నప్పుడు వేరు, రాజకీయాల్లోకి వచ్చాక కన్ఫర్మ్ గా వాళ్ళకంటూ ఒక అపోజిషన్ పార్టీ ఉంటుంది. సో కొంతమంది శత్రువులు అవుతారు, కొంతమంది మిత్రులు అవుతారు, ఇది కామన్ థింగే. సో కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, ప్రమోటింగ్ ఈస్ ఫ్లెడ్జ్లింగ్ అన్నాడు, FLE DGLI ఫ్లెడ్జ్లింగ్ అన్నాడు, LING. ఇక్కడ ఫ్లెడ్జ్లింగ్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నా, మనకు దీన్నే డెవలపింగ్ అని చెప్పొచ్చు, లేదంటే దీన్ని మనం ఇన్సిపియంట్ అంటాం, ఇలా కూడా చెప్పొచ్చు, లేదంటే నాజెంట్ అంటాం, NASENT ఇలా కూడా చెప్పొచ్చు, లేదంటే బడ్డింగ్ అంటాడు. మన ఎక్కువగా బడ్డింగ్ స్టార్స్ అంటే ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న స్టార్స్, బడ్డింగ్ స్టార్స్ ఇలా అని చెప్పొచ్చు. ఫ్లెడ్జ్లింగ్ అన్ ద సెన్స్ ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నా, ఇప్పుడిప్పుడే కొంచెం లైమ్ లైట్ లోకి వస్తున్నా, ఆ మీనింగ్ ఇస్తున్నాడు ఫ్లెడ్జ్లింగ్. సో ఫ్లెడ్జ్లింగ్ అన్నాడు, తమిళగా వెట్రి టీవీకే పార్టీ అంట యాజ్ అన్ ఆల్టర్నేటివ్. సో ఎవరికి ఆల్టర్నేటివ్? సో ఎగ్జిస్టింగ్ గా ఉన్న పార్టీని. సాధారణంగా ఎవరు పార్టీ పెట్టినా వాళ్ళ ఫీలింగ్ ఏంటి, సీఎం అవ్వాలనుకుంటా తప్ప వేరే వాళ్ళ సీఎం అయితే సో వీళ్ళు సపోర్ట్ చేయరు కదా. ఇక్కడ ఏంటంటే డిఎంకే పార్టీకి వీళ్ళు అగెనెస్ట్ గా ఉన్నారు. సో టు ద రూలింగ్ ద్రవిడ సో డిఎంకే అన్నాడు రిస్ట్రిక్షన్ హ్యావ్ బీన్ బ్రీచ్డ్ అండ్ కామన్ సెన్స్ సైడ్ లైన్ అన్నాడు. వీళ్ళు ఏంటనమాట, రిస్ట్రిక్షన్స్ ని పట్టించుకోలేదు. రిస్ట్రిక్షన్స్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, లిమిటేషన్స్. రిస్ట్రిక్షన్స్ అంటే మీనింగ్ వచ్చి లిమిటేషన్ వీళ్ళు పట్టించుకోలేదు, పక్కదారి పట్టించారు, వదిలేశారు అంటున్నాడు. రిస్ట్రిక్షన్ హ్యావ్ బీన్ బ్రీచ్డ్, అక్కడ వర్డ్ రాశాడు బ్రీచ్ అంటే సింపుల్ వర్డ్ వచ్చి బ్రేక్ చేయడం, మనకు దీనే సింపుల్ గా వైలేట్ చేయడం. ఇంకా కావాలంటే ట్రెస్పాస్ అని చెప్పొచ్చు. ట్రెస్పాస్ ని మనం సింపుల్ గా ట్రాన్స్గ్రెస్ అంటాం. కంటెంప్ట్ అని కూడా అంటాం దీన్నే. కంటెంప్ట్ అన్నా కూడా సేమ్ మీనింగ్. కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ వీళ్ళు ఏం చేశారు అనమాట, దాన్ని బ్రేక్ చేస్తారు, రిస్ట్రిక్షన్స్ ని బ్రేక్ చేస్తారు. అండ్ కామన్ సెన్స్ సైడ్ లైన్, మనకు కామన్ సెన్స్ ఇంగ్లీష్ లో మదర్స్ విట్ అంటాము, మదర్స్ విట్. సో ఇడియం గా చెప్పొచ్చు మదర్స్ విట్ అంటే కామన్ సెన్స్. సో వీళ్ళకి కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేశారంట ఈ యొక్క పార్టీలో ఉన్న కొంతమంది. సో సైడ్ లైన్ మిస్టర్ విజయ్ హ్యాస్ రిజిస్టర్డ్ పోలీస్ అంటున్నాడు రిస్ట్రిక్షన్స్ లేబులింగ్ దెమ్ యాజ్ ఎ పొలిటికల్ మూవ్ టు స్టైఫల్ హీస్ గ్రోత్ అన్నాడు. అది కామన్ థింగే. సో ఇప్పుడు తన ఫీలింగ్ ఏంటంటే మా పార్టీని రాజకీయంగా డెవలప్ అవ్వకుండా కొంతమంది ఏం చేస్తారనమాట, స్టైఫిల్ చేస్తున్నారు అనుకుంటున్నాడు. సో మాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని చెప్పి తను ఫీల్ అయ్యారు. స్టైఫిల్ అంటే మీనింగ్ వచ్చి సప్రెస్ అని చెప్పొచ్చు, సప్రెస్ అంటే మీనింగ్ వచ్చి అప్రెస్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని రిప్రెస్ అంటాము, ఇంకా సింపుల్ చెప్పాలంటే పుట్ డౌన్ అంటాము, ఇంకా కావాలంటే లెట్ డౌన్ అంటాము. సో స్టైఫిల్ అంటే మీనింగ్ వచ్చి సప్రెస్ చేయాలి, అంటే అణిచివేయాలి అని అనుకుంటున్నారు అపోజిషన్ పార్టీ. మా మీద రూల్స్ ఎక్కువ పెడుతున్నారు, రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, మాకు ఇలా చేస్తారని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారంట, రిజిస్టర్ చేశారు అంటున్నాడు. సో మిస్టర్ విజయ్ హ్యాస్ రిజిస్టర్డ్ పోలీస్ రిస్ట్రిక్షన్ అంటున్నాడు. సో సారీ అక్కడ మిస్టర్ విజయ్ హ్యాస్ రెసిస్టెడ్ పోలీస్ రిస్ట్రిక్షన్స్ అన్నాడు. అక్కడ రెసిస్ట్ అంటే మీనింగ్ వచ్చి అపోజ్. సో రెసిస్ట్ అంటే అపోజ్ చేస్తున్నారు, ఇంకా సింపుల్ వర్డ్ కావాలంటే అబ్జెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ పోలీసులు రూల్స్ పెడుతుంటే ఆ రూల్స్ ఈయన అపోజ్ చేస్తున్నారు అనమాట. మాకు ఇలా ఎందుకు పెడుతున్నారు, మీరు కావాలన్నా చేస్తున్నారు, మా పార్టీ వాళ్ళు మీరు ఇలా కంట్రోల్ చేసేస్తారని చెప్పి అని అనుకున్నారు. హీస్ గ్రో ద టీవీకే ఈవెన్ అప్రోచ్ ద మద్రాస్ హైకోర్ట్. ఈ విషయం మీద ఈయన టీవీకే పార్టీ ఏం చేస్తుందంటే మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది, విచ్ కన్సర్న్ ఓవర్ ద డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ కాజ్డ్ బై హీజ్ సపోర్టర్స్. సో కొంతమంది టీవీకే పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ర్యాలీస్ లో వాటిలో పబ్లిక్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేస్తున్నారు, అంటే గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేస్తున్నారు. అది కోర్టు అనేది కొంచెం కన్సిడర్ చేసింది.
ఏం చెప్పిందంటే వాంటెడ్ ద గవర్నమెంట్ టు కలెక్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ యాజ్ కొలాటరల్ అన్నాడు. అంటే కొలాటరల్ అన్నాడు కదా, అది నౌన్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి సెక్యూరిటీ. సో నథింగ్ బట్ మనం అంటాం కదా సెక్యూరిటీ తీసుకుంటారు అనమాట, లేదంటే షూరిటీ. కొంత ముందు అమౌంట్ తీసుకుంటారు, డ్యామేజ్ అయిందనుకోండి ఆ డిపాజిట్ నుంచి కొంత అమౌంట్ కట్ చేసుకుంటారు, అలా చేయండి అని చెప్పి హైకోర్టే స్వయంగా చెప్పింది. ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ హిస్ క్యాంపెయిన్ క్యారవాన్ అన్నాడు మిస్టర్ విజయ్ డిడ్ లిటిల్ టు ప్రివెంట్ క్రౌడ్స్ అలాంగ్ హిస్ రూట్ ఫ్రమ్ జాయినింగ్ ఇన్. ఆయన ఏమో సింపుల్ గా క్యారవాన్ లో కూర్చున్నాడు, క్యారవాన్ లో కూర్చొని ఆ రోడ్ షోలో వస్తున్నప్పుడు వెనకాల చాలా మంది పాపం ఎండ్లో వాటర్ లేక చాలా ఫుడ్ లేక అలా వెనకాల వస్తున్నారు. దీని ఆయన అలా ఆపకుండా దాన్ని కంటిన్యూ చేశారనమాట. ఎవరినో కొన్ని ఆగమని కానీ ఫాలో అవద్దని చెప్పలేదంట, ఆయన అలా చేశారు. ఆయన మాత్రం హ్యాపీగా ఆ క్యారవాన్ లో ఆ వ్యాన్ ఉంది కదా ఒక దాంట్లో హ్యాపీగా కంఫర్ట్ గా ఉన్నారు అనమాట, చాలా కంఫర్టబుల్ గా లోపల ఉన్నారు. పాప ఫ్యాన్స్ ఆ పబ్లిక్ మాత్రం వెనకాల పాప పరిగెట్టుకొచ్చి ఆ ర్యాలీలో జాయిన్ అవుతూ అలా ముందుకు వచ్చారని చెప్తున్నాడు. సో ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ హిస్ క్యాంపెయిన్ క్యారవాన్, ఆ స్పెషల్ వెహికల్ మనం ఇక్కడ క్యారవాన్ అంటున్నాం. మిస్టర్ విజయ్ డిడ్ లిటిల్ టు ప్రివెంట్ క్రౌడ్స్. అక్కడ ప్రివెంట్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్, వెనకాల రావద్దు అని చెప్పలేదంట. ప్రివెంట్ అంటే మీనింగ్ వచ్చి రిఫ్రైన్. మనకు దీన్ని సింపుల్ చెప్పాలంటే స్టాప్ అని చెప్పొచ్చు, ప్రివెంట్ అంటే ఆపడం. సో అలా వస్తారు కాబట్టి ఆ పబ్లిక్ ని వెనకాల రావద్దని కానీ సో అక్కడ ఆగిపోమని చెప్పి ఎలాంటివి ఏమీ చేయలేదంట, చెప్పలేదంట. ఈయన క్రౌడ్స్ అలాంగ్ హిస్ రోడ్ ఫ్రమ్ joining in, paralyzing traffic and delaying his arrival at meeting venues by several hours. దీని వల్ల ఏంటనమాట పారలైజింగ్ ట్రాఫిక్ అన్నాడు. ఇక్కడ పారలైజ్ మనం మామూలుగా ఫిజికల్ గా అయితే పారాలసిస్ అంటాం, గర్భొచ్చి పారలైజ్ అవుతుంది. ఇక్కడ పారలైజ్ అంటే క్రిపుల్ చేశారు లేదంటే డిజేబుల్ చేశారు అని. అంటే అక్కడ ట్రాఫిక్ అనేది పని చేయలేదు ఇంకా, అంటే అక్కడ ట్రాఫిక్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది ఈయన రావడం వల్ల క్రౌడ్కి అని చెప్పినాడు. ఇంకా మనకి బెటర్ మీనింగ్ అయితే సింపుల్ గా స్టాప్ అని చెప్పేయచ్చు. స్టాప్ అంటే ఇక్కడ సో పారలైజింగ్ ట్రాఫిక్ అండ్ డిలేయింగ్ హీస్ అరైవల్ అట్ మీటింగ్ వెన్యూస్ బై సెవరల్ అవర్స్. ఆయన అక్కడికి చాలా చాలా లేట్ గా వచ్చారు. ఈ క్రౌడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోవడం, ఇలాగా ఆఫ్టర్నూన్ రావాల్సిన అతను ఎప్పుడో వచ్చారంట, అది కూడా నైట్ 7:30కి వచ్చారు. యూత్ క్లైమ్ ఎలక్ట్రిసిటీ పోల్స్, చాలా మంది యూత్ ఆయన చూడని చెప్పి ఏం చేశారు, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటాయి కరెంట్ స్తంభాలు అంటాం కదా, అవి పైకి ఎక్కేశారు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రూఫ్ టాప్స్ అండ్ క్లంగ్ టు ట్రీస్. క్లంగ్ అంటే క్లింగ్ కి పాస్ట్ టెన్స్, క్లింగ్ వెర్బ్ అవుతుంది, దీనికి పాస్ట్ టెన్స్ వచ్చి క్లంగ్. ఇక్కడ క్లింగ్ అంటే స్టిక్, అంటుకుపోవడం. చాలా మంది చెట్లు వాటిని గట్టిగా పట్టుకొని పాపం అలా వెయిట్ చేశారంట. ఇది అక్కడ యూత్స్ అనేది చేసిన ప్రదర్శన. యూత్స్ క్లైమ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎక్కారు, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నారు, రూఫ్ టాప్స్ మీద పైకి వెళ్ళిపోయారు. అండ్ క్లంగ్ ట్రీస్ అండ్ ఫ్యామిలీస్ అంటున్నాడు. హెల్డ్ అప్ వల్నరబుల్ చిల్డ్రన్ జస్ట్ టు క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద యాక్టర్. కొంతమంది ఫ్యామిలీస్ కూడా చిన్నపిల్లల్ని ఏంటనమాట హోల్డప్ చేశారు. ఇక్కడ హోల్డప్ అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట పిల్లల్ని. వీళ్ళ పైకి తీసుకొచ్చి పిల్లల్ని పైకి నించోబెట్టి విజయం చూపించడం కోసం ట్రై చేశారు. వల్నరబుల్ చిల్డ్రన్ జస్ట్ టు క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ అన్నాడు. గ్లిమ్స్ ఆఫ్, అక్కడ గ్లిమ్స్ అంటే నౌన్ గా చెప్పచ్చు, గ్లిమ్స్ అంటే గ్లాన్స్ అని, గ్లాన్స్ అంటే లుక్ అని. ఒక్కసారి విజయ్ కూడా డైరెక్ట్ గా చూడాలని చాలా మందికి ఉంటుంది. దాన్ని వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే అక్కడ ఆనందంతో వాళ్ళ పిల్లల్ని పైకి రైస్ చేసి మరీ చూపించారంట. వల్నరబుల్ చిల్డ్రన్ అన్నాడు. మిగతా వాళ్ళు అనుకోండి పర్వాలేదు పెద్దవాళ్ళు అయితే, కానీ వల్నరబుల్ అంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఈజీగా రిస్క్ కి గురవుతారు. వల్నరబుల్ అంటే మీనింగ్ వచ్చి వీక్ అని చెప్పొచ్చు. అలా చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయింది. జస్ట్ టు క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద యాక్టర్ యట్ దెర్ వాజ్ నో ఎఫెక్టివ్ కరెక్టివ్ యాక్షన్. అయినప్పటికీ దెర్ వాజ్ నో ఎఫెక్టివ్ కరెక్టివ్ యాక్షన్ అన్నాడు. అక్కడ వాళ్ళు అంత జరిగినా కూడా దాని మీద ఏమి వాళ్ళు చెప్పడం కానీ రియాక్షన్స్ ఏమి లేవంట. వాళ్ళు అప్పుడైనా చెప్పాల్సింది, ఇలా కొంచెం సరైన ఏం చెప్పలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఐదర్ ఫ్రమ్ ది ఆర్గనైజర్స్ ఆర్ ద పోలీస్ పర్సనల్. అక్కడ మీటింగ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ కానీ అలాగే పోలీస్ పర్సనల్ అన్నాడు. అక్కడ పర్సనల్ అక్కడ నౌన్ గా చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి ఎంప్లాయీస్ లేదంటే అక్కడ స్టాఫ్ అని చెప్పొచ్చు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఆ ర్యాలీ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ కానీ ఎవరికి ఎలాంటి మెజర్స్ ఇవ్వలేదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఇలా చెట్లు లేకపోతే ఇలా కొన్ని రావద్దు అని చెప్పలేదు, ఇలాంటివి ఏమి చేయలేదు.
వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఏం చేస్తారన్నమాట, దాన్ని గొప్పగా చెప్పాలనుకుంటారు. పొలిటికల్ పార్టీస్ కాబట్టి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని ప్రూవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్త్ ని షోకేస్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఎవరు ఇలా చేయలేదు. ఇదంతా జరిగిన మనకి డిజాస్టర్. ఇంకా చూద్దాం. ఎట్ కరూర్ ద క్రౌడ్ వీచ్ వాస్ మోడెస్ట్ ఎట్ నోన్. యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మోడెస్ట్ గా వచ్చారు, అంటే ఎక్కువ రాలేదు. మోడెస్ట్ అంటే మీనింగ్ వచ్చి యావరేజ్. మనం ఎక్కువ దీన్నే సింపుల్ గా మోడరేట్ అంటాము. అంటే నైట్ అయ్యేసరికి ఎక్కువ మంది వచ్చేసారన్న, అప్పుడు ఎక్కువ టైం ఉండడం, విజయ్ రాకపోవడంతో చాలా మంది ఆఫీస్ నుంచి రావడం, పనులు అయిపోయి రావడం, ఇలా చాలా మంది పిల్లల స్కూల్ నుంచి రావడం, ఇలా చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. చాలా మంది ఏంటంటే నైట్ లేట్ అయిపోయింది కాబట్టి అంత వచ్చేసారంట. మధ్యాహ్నం అయితే ఆఫ్టర్నూన్ అంత లేదంట. మోడెస్ట్ అంటే మీనింగ్ వచ్చి యావరేజ్ ఆర్ మోడరేట్. సో అంత ఎక్కువేమీ లేరు. ఎట్ నోన్ ద షెడ్యూల్ టైమ్ స్వెల్డ్ బై ద టైమ్ హీ రీచ్డ్ ఎట్ 7:20 PM. ఆటోమేటిక్ గా షెడ్యూల్ టైం ఏమైంది అనమాట, అక్కడ స్వెల్ అయిపోయింది. స్వెల్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పాండ్ అని చెప్పొచ్చు. మామూలుగా మన స్వెల్లింగ్ అంటే వాపు రావడం, మన దాన్ని ఎక్కువగా బల్జ్ అంటాము, లేదా దీన్నే డిస్టెండ్ అంటాము. డిస్టెండ్ అన్నా కూడా వాపు, మనకు వాపు రావడం, ఆ మీనింగ్ వస్తుంది. ఇక్కడ మీనింగ్ స్వెల్లింగ్ అంటే ఎక్స్పాండ్ అయిపోయింది. ఏంటి అక్కడ ఎక్స్పాండ్ అయింది? బై ద టైమ్ హీ రీచ్ ఎట్ 7:20 PM, సపోర్టర్స్ గ్యాదర్డ్ ఆఫ్టర్ వర్క్ అవర్స్. చాలా మంది పాపం ఆ ఎంప్లాయీస్ అందరూ వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ అయ్యాక వచ్చి ఇందులో జాయిన్ అయ్యారు. When they surged forward to hear him speak అన్నాడు. ఇక్కడ సర్జ్ వెర్బ్. సర్జ్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. సర్జ్ వెర్బ్ గా చెప్పొచ్చు, నౌన్ గా చెప్పొచ్చు. దే సర్జ్, దే రైజ్ టు ఫార్వర్డ్ టు హియర్ హిమ్ స్పీక్. మెనీ ఫెయింటెడ్ ఆర్ వర్ క్రష్డ్ డ్యూ టు కంప్రెస్. సో కంప్రెసివ్ ఎస్ఫిక్సియా అన్నాడు. ఫెయింటెడ్. సో ఫెయింట్ అంటే మీనింగ్ వచ్చి పాస్ అవుట్. పాస్ అవుట్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ స్వోనింగ్. చాలా మంది చూస్తే పాపం చిన్నపిల్లలు చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు ఎండలో ఉన్న కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాని ఇంగ్లీష్లో ఏమంటాం మనం అంటే స్వూన్ అంటాం, లేదా ఫెయింట్ అంటాం. తెలుగులో అయితే సొమ్మసిల్లిపోవుట అంటాం. ఇంగ్లీష్లో ఫెయింట్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. హీస్ వాయిస్ ఈజ్ ఫెయింట్, హీస్ వాయిస్ ఈజ్ లో, హీ ఈజ్ వెరీ ఫెయింట్, హీ ఈజ్ వెరీ వీక్. ఫెయింట్ అంటే ఒక మీనింగ్ వచ్చి యాడ్జెక్టివ్ గా తీసుకుంటే వీక్, లో అని తీసుకోవచ్చు. మన ఫెయింట్ మళ్ళీ వెర్బ్ గా చెబితే సొమ్మసిల్లి కింద పడిపోవడం. నథింగ్ బట్ ఆన్సర్ బికమ్ అన్కాన్షియస్. బికమ్ అన్కాన్షియస్ ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. సో మనం దీన్ని సింపుల్ గా బికమ్ ఆబ్లీవియస్ అంటాము. బికమ్ ఆబ్లీవియస్, ఇవన్నీ మీనింగ్స్. బికమ్ ఆబ్లీవియస్. సో అక్కడ చాలా మంది పాపం లేట్ అవడంతో, అలా ముందుకి ఫ్యాన్స్ అలా ముందుకు జరగడంతో చాలా మంది ఫెయింట్ అయిపోయారు. చాలా మంది అనమాట వర్ క్రష్ అన్నాడు. క్రష్ బాగా నలిగిపోయి క్రష్ అయిపోయారు. వెర్బ్ అక్కడ క్రష్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా క్రంబుల్ అని చెప్పొచ్చు, లేదంటే కంప్రెస్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రెస్, లేదంటే స్క్వీజ్ ఇలా అని చెప్పొచ్చు. దగ్గరికి జనం క్రష్ అయిపోయారు అనమాట, ఒకగా పడిపోయారు, చాలా ఇబ్బంది అయిపోయింది. డ్యూ టు కంప్రెసివ్ ఎస్ఫిక్సియా. కంప్రెసివ్ అంటే దగ్గరికి నొక్కేయడం, ఎస్ఫిక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఎక్స్ఫిక్సియా అన్నాడు, నౌన్ గా చెప్పండి ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. చాలా మంది అక్కడ ఆక్సిజన్ కూడా దొరకలేదన్నమాట, ఎక్కువ మంది క్రౌడ్ అయిపోవడంతో ఊపిరి ఆడలేదు చాలా మందికి. పోలీస్ సే దేర్ వాస్ ఏ సిగ్నిఫికెంట్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద టర్న్అవుట్. టర్న్అవుట్ అంటే అటెండెన్స్. టర్న్అవుట్ అన్నాడు, మీనింగ్ వచ్చి అటెండెన్స్ గా చెప్పొచ్చు. యాక్చువల్గా ఆ పార్టీ వాళ్ళు ముందు ఏం చెప్పారంటే మాకు వచ్చే స్ట్రెంత్ 10,000 అని చెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఆ 10,000 తగ్గట్టుగానే వాళ్ళకి ఒక ఏరియాని అలొకేట్ చేశారు. కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 27,000 అంటున్నాడు. అంటే యాక్చువల్గా డబుల్ త్రిబుల్ వచ్చేసారు, అక్కడ ఎక్కువ మంది వచ్చేసారు. అంటే అక్కడ ప్లేస్ అనేది సరిపోదు. ఇక్కడ మెయిన్ అక్కడ పోలీసు వాళ్ళు చెప్తుంది అదే, మాకు వాళ్ళు చెప్పిన నెంబర్ అయితే ఒకటి 10,000, కానీ వచ్చిన వాళ్ళు ఏమో ఎక్కువ మంది వచ్చేసారు. అది మెయిన్ కారణం ఆ మిస్ మ్యాచ్. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము ఒక ప్లేస్ చెప్పాము, మాకు ఆ ప్లేస్ మీద అలొకేట్ చేయలేదని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద వీళ్ళ మీద వాళ్ళు, సో పోలీసు వాళ్ళు ఏమో ఈ పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటున్నారు. కామనే కదా. సో టర్న్ ప్రొజెక్టెడ్ బై ది టీవీకే. ప్రొజెక్ట్ అంటే ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ప్రొజెక్ట్ వెర్బ్ గా చెప్పారనుకోండి, మీనింగ్ వచ్చి ఎక్స్పెక్టెడ్ బై. మనకు దీన్ని ఆగర్ అంటాం, ఇంకా సింపుల్ గా ప్రాఫెసీ అంటాం.
ఆగర్ అన్న, ప్రాఫెసీ అన్న ఇవన్నీ ఒకటే. సో అక్కడ ఏం చెప్తున్నాడు, సో by the TVK 10,000 people and the actual turnout over 27,000 అంట. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది, అక్కడ ఎక్కువ మంది వచ్చేసారు. ద గవర్నమెంట్ రెస్పాండెడ్ స్విఫ్ట్లీ టు ద ట్రాజడీ. గవర్నమెంట్ వెంటనే ఈ సంఘటన మీద అటెండ్ అనమాట రెస్పాండ్ అయింది. ఇక్కడ స్విఫ్ట్ అన్నాడు. స్విఫ్ట్ అంటే యాక్చువల్గా అటెండ్ మీనింగ్ వచ్చి స్పీడ్గా, చాలా ఫాస్ట్గా, వెంటనే. ఇక్కడ డిఎంకే పార్టీ మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అయిందంట ఈ విషయం పట్ల. అక్కడ వెంటనే తెలుసుకొని అక్కడ కూడా యాక్చువల్గా ఆయన కూడా వచ్చారు, సీఎం కూడా వచ్చి చాలా నైట్ వచ్చి అందరిని అక్కడ పరామర్శించారు. చాలా మంచి విషయం చేశారు అక్కడ స్టాలిన్ గారు అయితే. సో ద గవర్నమెంట్ రెస్పాండ్ స్విఫ్ట్లీ టు ద ట్రాజడీ. ట్రాజడీ అంటే మీనింగ్ వచ్చి విషాదము. ఏం చేశారు, అరేంజింగ్ మెడికల్ ఎయిడ్ ఉన్న అక్కడ అందరికి కూడా ఎమర్జెన్సీగా మెడికల్ ఎయిడ్ తీసుకొచ్చారు. ఓవర్ నైట్ అటాప్సీస్ అన్నాడు. అటాప్సీస్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, పోస్ట్ మార్టం. అటాప్సీ అంటే మీనింగ్ వచ్చి పోస్ట్ మార్టం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి అప్పటికే చాలా బాధలు ఉంటారు, వెంటనే త్వరగానే పోస్ట్ మార్టం చేయించి వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళకి అప్పగించారంట. సో అండ్ ద ప్రాంప్ట్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీ టు గ్రీవింగ్ ఫ్యామిలీస్ అన్నాడు. అక్కడ గ్రీవింగ్ అని రాశాడు. గ్రీవింగ్ అంటే మీనింగ్ వచ్చి సారో అని చెప్పొచ్చు, లేదంటే సాడ్ అని చెప్పొచ్చు. సో చనిపోయిన వాళ్ళకి పాపం బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డెడ్ బాడీస్ కూడా రాకపోతే ఇంకా బాధపడతారు. ఆ లేట్ చేయకుండా వెంటనే అక్కడ ఏం చేశారంటే అటాప్సిస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారంట ఆ చనిపోయిన వాళ్ళ యొక్క డెడ్ బాడీస్. సో చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ హూ అరైవ్డ్ ఇన్ కరూర్ పాస్ట్ మిడ్ నైట్. అదే రోజు రాత్రి ఆయన అక్కడికి వచ్చారనమాట, వచ్చి విజిట్ చేశారు. డిడ్ ద రైట్ థింగ్స్ బై నాట్ పొలిటిసైజింగ్ ద ట్రాజడీ అండ్ ఇనిషియేట్ ఇంట్రెస్టింగ్ ద ప్రోబ్. యాక్చువల్గా రాజకీయం చేయలేదు అక్కడ. ఇంగ్లీష్ మనం ఎక్కువగా పాలిటిక్స్ అంటామా, గర్భ వచ్చి పొలిటిసైజ్ అంటే రాజకీయాలు చేయడం. మనం ఎక్కువ దీన్నే వెపనైజ్ అంటాము. ఇంగ్లీష్లో వెపనైజ్ అయిన మీనింగ్ అదే, నథింగ్ బట్ ఎక్స్ప్లాయిట్ చేయడం. అంటే కొంతమంది ఏం చేస్తారు, రాజకీయ పార్టీలు అంటే ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తారు, ఏదైనా జరగగానే మీ వల్లే జరిగింది అని వాళ్ళ మీద నింద వేసేసి దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. సింపుల్ చెప్పాలంటే దాని ఒక వెపన్లా వాడుకుంటారు. ఇంకా బెటర్ మీనింగ్ అయితే ఎక్స్ప్లాయిట్, నథింగ్ బట్ మిస్యూజ్ చేసుకోవడం. ఇలా చేస్తున్నారు. ఈయనకు అలా చేయలేదనమాట. ఎవరనమాట, స్టాలిన్ చెప్తున్నాడు ద ట్రాజడీ ఆన్ ఇన్స్టిట్యూట్ పక్కన చెప్పాడు ఇంట్రెస్టింగ్ ద ప్రోబ్ టూ అన్నాడు. ఇంట్రెస్ట్ అంటే అప్పగించుట. సో వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ చేస్తున్నారు అంటే అప్పచెప్తున్నారు కాబట్టి హ్యాండ్ ఓవర్. ఆ కేసుని అక్కడ ఏం చేస్తున్నారు అంటే వెంటనే ఒక కమిటీకి వాళ్ళకి ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రోబ్ అంటే మన మీనింగ్ ఏం చెప్పుకున్నాం, ఇన్వెస్టిగేషన్. ప్రోబ్ అంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్. మన సింపుల్ దీన్ని ఏమంటామంటే ఎంక్వైరీ అంటాం. వెంటనే అక్కడ ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశారనమాట. గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంట. టు ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ద కమిషన్ మస్ట్ లుక్ బియాండ్ ద టీవీకేస్ ల్యాప్సెస్. ఎంతసేపు టీవీకే పార్టీదే తప్పు అని చూడడం ఒకటే కాదు, ఇక్కడ చేయాల్సింది. ల్యాప్స్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ మిస్టేక్ అని చెప్పచ్చు, లేదంటే ఫెయిల్యూర్. బయట కనబడుతుంది కాబట్టి మన టీవీకే పార్టీ ఒక మిస్టేక్ అంటున్నాం. అలా కాకుండా దీంట్లో ఒకవేళ పోలీసుల యొక్క ఏమైనా వైఫల్యం ఉందా, లేదా ప్రభుత్వం యొక్క ఏమైనా వైఫల్యం ఉందా అని చెప్పి మనం దీంట్లో చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. సో దాన్ని ద కమిషన్ మస్ట్ లుక్ బియాండ్, చూడాలి, మించి ద టీవీ కేస్ ల్యాప్సెస్ అండ్ ఎగ్జామిన్ వెదర్ ద పోలీస్ హ్యాడ్ యాక్టెడ్ ఇండిపెండెంట్లీ. పోలీసు నిజంగానే ఇండిపెండెంట్ గా యాక్ట్ చేశారా లేదని కావాలనే చేశారా, వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్ ఉందా అని అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ డినయింగ్ ద టీవీకే ఇట్స్ ప్రిఫర్డ్ వెన్యూస్ టు అకామిడేట్ లార్జర్ గ్యాదరింగ్. యాక్చువల్గా వాళ్ళు అడిగిన ప్లేస్ వీళ్ళు ఇవ్వట్లేదు పోలీసులు. దానికి రీజన్ ఏంటి, కావాలని ఇవ్వట్లేదా, లేదా నిజంగా అది కరెక్ట్గా ఇవ్వట్లేదా, లేదా పొలిటికల్గా వాళ్ళ ప్రెజర్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ మిస్టర్ విజయ్ అండ్ ద పోలీస్ మస్ట్ యాక్ట్ టు ప్రివెంట్ సచ్ ట్రాజడీస్. సో ఇలాంటివి జరగకూడదు, మస్ట్ ప్రివెంట్. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రివెంట్ అంటే మీనింగ్ వచ్చి సింపుల్గా చెప్పాలంటే స్టాప్ అని చెప్పొచ్చు. పోలీసులు కానీ విజయ్ అర్థం చేసుకోవాల్సిందంటే మనుషులు బలవకూడదు. ఇక్కడ మనుషుల యొక్క చావుకి మనం కారణం అవ్వకూడదు, పోలీస్ వ్యవస్థ కానీ ఇలాగా రాజకీయ నాయకులు కానీ అని చెప్తున్నాడు. సో ద యాక్టర్ మస్ట్ మేక్ మోర్ ఫ్రీక్వెంట్ అపియరెన్సెస్. ఎప్పుడో ఒకసారి బయటికి సడన్ గా వస్తే ఆటోమేటిక్ ఫ్యాన్స్ వస్తారు. అలా కాకుండా ఎక్కువ సార్లు పబ్లిక్ దగ్గర కనబడుతుంటే ఆటోమేటిక్ క్రేజ్ తగ్గుతుంది. అంటే
చూడాలని చెప్పి ఎక్కువ ఫీలింగ్ రాదు. సో అదే చెప్తున్నాడు అక్కడ విజయ్ కూడా ఏం చేయాలి, ద యాక్టర్ మస్ట్ మేక్ మోర్ ఫ్రీక్వెంట్ అపియరెన్సెస్ టు డిస్పెల్ ద ఆరా ఆఫ్ అన్నాడు. డిస్పెల్, అక్కడ డిస్పెల్ అంటే మీనింగ్ వచ్చి రిమూవ్. సో రేర్ గా వస్తుంది కాబట్టి అంతమంది వస్తున్నారు, ఆయన ఎక్కువగా ఫ్రీక్వెంట్ కనబడారనుకోండి అప్పుడు పబ్లిక్ లో అంత చూడాలని చెప్పి అంత ఫీలింగ్ అయితే ఉండదు, అప్పుడు ఎవరు ఎంతమంది ఎక్కువ రారు, ఎంత వచ్చినా ఇలా చేయరని చెప్పినాడు, ఎక్కువ మంది చనిపోరు. దానికి కారణం ఏంటంటే సో డిస్పెల్ ద ఆరా అన్నాడు. ఈ ఆరా అక్కడ ఆరా అంటే ఒక స్పిరిట్ అని చెప్పొచ్చు. ఒక అంటే ఆరా అంటే మనం చూడండి టెంపుల్కి వెళ్ళారు అనుకోండి, మన టెంపుల్లో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఆరా, అంటే ఒక దేవుడు ఉన్నట్టు ఫీల్ అవుతాం. అలా ఏంటంటే ఇక్కడ విజయ్ చూడగానే ఒక ఆరా ఉంటుందంట, విజయ్ ఒక అందరికి దేవుళ్ళ కనబడుతున్న ఫ్యాన్స్ కి, అదే ఇక్కడ చెప్పాడు. దాన్ని తగ్గించుకోవాలి, దానికి ఏంటంటే రీజన్ ఏంటంటే ఆయన ఎప్పుడు కానీ బయట రారు కాబట్టి ఎక్కువ సార్లు బయటకు వచ్చి కనబడుతుంటే పబ్లిక్ కూడా ఆయన ఎక్కువ సార్లు చూసిన ఫీలింగ్ తో కొంతవరకు ఇది పోతుంది, రిమూవ్ అవుతుంది అన్నాడు. డిస్పెల్ ద ఆరా ఆఫ్ మిస్టీక్ అన్నాడు. మిస్టీక్ అంటే గ్లామర్, మిస్టీక్ MYSTIQE, మిస్టీక్ అంటే మీనింగ్ వచ్చి గ్లామర్, గ్లామర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అండ్ అబాండన్ ద ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ రోడ్ షోస్ యాజ్ ఎ షో ఆఫ్ స్ట్రెంత్, ముఖ్యంగా బల ప్రదర్శన చేసేలాగా ఈ రోడ్ షోస్ ఉండకూడదు. రోడ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనమాట, పబ్లిక్ మాట్లాడడం, పబ్లిక్ తో మీట్ అవ్వడం, అంతేగాని దాన్ని ఏదో మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది పార్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పి దాన్ని షో చేయకూడదు, షో కేస్ చేసి దాన్ని వాళ్ళ రాజకీయానికి వాడుకోకూడదు అని చెప్పాడు. మనం ముందు మాట చెప్పాం ఏంటంటే సినిమా స్టార్స్ అనే వాళ్ళు ఫ్యాన్స్ ని రాజకీయాలకు శుభ్రంగా వాడుకుంటున్నారని చెప్పాం. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఎవరన్నమాట, విజయ్ యొక్క ఫ్యాన్సే. షో ఆఫ్ స్ట్రెంత్ అండ్ ద పోలీస్ మస్ట్ ఇన్సిస్ట్ అన్నాడు. పోలీసులు కూడా ఇన్సిస్ట్ చేయాలి. ఇన్సిస్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి డిమాండ్ చేయడం, ఇన్సిస్ట్ ఒక మీనింగ్ వచ్చి రిపీట్ చేయడం, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. పోలీసులు ఏంటంటే మస్ట్ ఇన్సిస్ట్ దట్ ఆల్ మాసివ్ పొలిటికల్ మీటింగ్స్ బి హెల్డ్ ఇన్ ఓపెన్ స్పేషియస్ వెన్యూస్ అండ్ నాట్ ఇన్ డెన్స్ లొకేషన్స్. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో, ఊరికి చివరో లేదా కాలేజీ గ్రౌండ్స్ లోనో జరగాలి తప్ప జనాలు ఎక్కువ ఉన్న సిటీ లోపల జనాభా ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో, చిన్న చిన్న రోడ్లలో, ఇరుగు రోడ్లు అన్న సందుల్లో అలా జరగకూడదు. దీనివల్లే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. అదే పెద్ద ప్లేస్ అనుకోండి, మనం అక్కడ ఎమర్జెన్సీ గేట్స్ పెట్టుకోవచ్చు, ఎక్కువ మంది ప్లేస్ ఉంటుంది, అప్పుడు ఏమవుతుందంటే ఇలా జనం అందరూ కూడా తొక్కిసలాట జరిగి చనిపోయే అవకాశాలు బాగా తగ్గుతాయి అంటున్నాడు. ఇదనమాట రీసెంట్ గా జరిగిన ఒక పెద్ద డిజాస్టర్. పొలిటికల్ గా చూస్తే మరీ ముఖ్యంగా తమిళనాడులో ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది, ప్రపంచం అంతా దీని మీద చాలా బాధపడ్డారు, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ ని ఏం చేస్తున్నాయి అన్నమాట, పాపం ఇలాగ చాలా మంది ఏంటంటే చనిపోతున్నారు పొలిటికల్ మీటింగ్స్ కానీ, ముఖ్యంగా పొలిటికల్ స్టార్స్, సినీ స్టార్స్, క్రికెటర్స్, వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తారంటే వాళ్ళని చూడాలని చెప్పి ప్రజలు వస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పొచ్చు. సో ఇదన్నమాట జరిగింది. క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ ప్రైమరీలీ కాజ్ ద ట్రాజిక్ స్టాంపింగ్ కరూర్ డ్యూరింగ్ ద టీవీకే ర్యాలీ? ఆప్షన్ బి ద మిస్ మ్యాచ్ బిట్వీన్ ప్రొజెక్టెడ్ అండ్ యాక్చువల్ క్రౌడ్ అంటున్నాడు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ క్రౌడ్ వచ్చారు. బెస్ట్ ఆప్షన్ బి. 2. Why did the Madras High Court ask the government to collect deposits from the political parties? A. To compensate for any damage caused to public properties by supporters. Best option A. Third question. What corrective measure does the author recommend for future political gatherings? ఏం చెప్పాడు? C. To hold massive political meetings in open, spacious venues instead of dense location. మనం చివరి చెప్పాదే. Which of the following best describes the author's view about Mr. Vijay's road shows? అక్కడ ఏం చెప్తున్నాడు? B. They have endangered public safety due to poor crowd management. Best option B. Which of the following means aura అన్నాడు. aura అంటే ఒక స్పిరిట్ అంటే బయటకు కనబడు. సో బెస్ట్ ఆప్షన్ డి చెప్పొచ్చు, మిస్టరీ అని చెప్పండి. ఆప్షన్ ఏలో ఇక్కడ స్పిరిట్ ఉన్నా ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ మిస్టరీగా అంటే తను చూస్తే ఏదో తెలియని ఆనందం వస్తుంది, అదే చెప్పాలి, ఇమేజ్ కాదు, ఫియర్ కాదు. బెస్ట్ ఆప్షన్ డి మిస్టరీ సరిపోతుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బ్రీచ్ అన్నాడు. బ్రీచ్ అంటే మన మీనింగ్ ఏం చెప్పొచ్చు ఇక్కడ? రూల్ని బ్రేక్ చేయడం, రెస్పెక్ట్ చేయడమా, మెయింటైన్ చేయడమా, ఒబే చేయడం. బెస్ట్ ఆప్షన్ సి. బ్రోకెన్ కాదు, బ్రోకెన్ తెలుసు అందరికి. లాస్ట్ ఆప్షన్ అక్కడ ఏముందన్నమాట? వర్డ్ ఫాలోడ్. బెస్ట్ ఆప్షన్ సి.
Seventh question, which of the following statement is not true according to the passage? Below the TV case, estimated turnover for the rally was 27. అది రాంగ్, అది అక్కడ 10,000 అనుకున్నది, చెప్పింది ఎవరు? టీవీకి వాళ్ళే. అది 27 కాదు, 10,000. బి రాంగ్ ఆన్సర్. వాట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటెడ్ టు ద డిలే ఇన్ మిస్టర్ విజయ్స్ అరైవల్? వచ్చేటప్పుడు దారిలో రోడ్ షో వల్ల ట్రాఫిక్ అయిపోయి ఆగిపోయారు, దానివల్ల ఎక్కువ టైం పట్టేసింది రావడానికి. బెస్ట్ ఆప్షన్ బి ట్రాఫిక్ paralysis caused by crowds joining along his route. Best option B. Ninth question, what immediate action did the Tamil Nadu government take in response to the Karur tragedy? C. Arranged medical aid, conducted overnight autopsies and handed over the bodies promptly. Promptly anna kuda meaning vachi speed. 10th question, according to the father, what should Mr. Vijay do to prevent future tragedies? ఏం చేస్తే ఇలాంటి ఆగుతాయి at his political events? B. Make more frequent appearances and abandon the practice of road shows as a show of strength. Best option B ga cheppandi. B is the right answer.